మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాలం శుభవచనం చూస్తున్న దేవుని ప్రియులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ యేసయ్య దీవెనలు మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఉదయకాలం లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? మీ జీవితంలో ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత పూర్వకంగా మరొక నూతన దినం దయచేసిన దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ లేచారా? ఈరోజు ప్రభు మీ జీవితంలో ఆశీర్వాదకరమైన కార్యాలు చేయునుగాక, అద్భుతమైన కార్యాలు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. ఈ శుభవచనం మీరు చూడటమే కాకుండా మీ తోటి వారికి కూడా ఇది షేర్ చేయండి, 10 మందికి పరిచయం చేయండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కెన్. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో ప్రతిరోజు ఉదయం ఈ శుభవచనం వస్తుంది. ఖచ్చితంగా మీరు చూడటమే కాకుండా మీరు మేలు పొందటమే కాకుండా తోటి వారికి కూడా షేర్ చేయండి. ఒక 10 నిమిషాల నిడివి కలిగిన ఈ శుభవచనం కార్యక్రమం మీ అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. నయమాను బాగుపడిన తర్వాత నయమాన్ అంటున్న సాక్ష్యం అండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. బాబా, ఎంత గొప్ప సాక్ష్యం! సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తన జీవితంలో తన స్వస్థత పొందిన తర్వాత, మేలు పొందిన తర్వాత తను ఇస్తున్న ఒక అద్భుతమైన సాక్ష్యం అండి. చాలాసార్లు జీవితంలో నువ్వు మేలు పొందావు, దేవుని దగ్గర నువ్వు అద్భుతాలు పొందావు, నీవు గొప్ప కార్యాలు చూసావు. ఎప్పుడైనా ఈ మాట చెప్పగలిగావా? నయమాన్ ఏమంటున్నాడు చూడండి. ఒక క్రైస్తవేతరుడు, ఒక యూదేతరుడు, సిరియా దేశపు సైన్యాధిపతి, ఒక అధికారి దేవుని మేలును పొందుకొని చూడండి ప్రవక్త దగ్గరకు వచ్చి అతని ముందర నిలబడి ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇశ్రాయేలులోనున్న దేవుడే నిజమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అద్భుతములు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడని నేను లోకమంతటి యందును. సిరియా దేశంలో కూడా చాలామంది దేవుళ్ళను కొలుస్తారు. నయమాను కూడా చాలామంది దేవుళ్ళు పరిచయం ఉన్నారు. కానీ చూడండి, నయమాను ఎప్పుడైతే తన జీవితంలో మేలు పొందాడో, స్వస్థత పొందాడో, ఆరోగ్యం పొందాడో, ఒక గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ప్రభువుని గురించి స్పష్టంగా తెలుసుకున్నాడు ఈ నయమాను. ఈరోజు నీ జీవితంలో ఇటువంటి మేలు పొందుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడుతున్నావా? దేవుని కొరకు సాక్ష్యం ఇస్తున్నావా? నీ జీవితంలో నువ్వు పొందుకున్న మేలును బట్టి యేసుక్రీస్తు ప్రభు తప్ప ఈ లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నువ్వు చెప్పగలవా? సాక్ష్యం ఇయ్యగలవా? విశ్వాస జీవితంలో నయమాను నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక 3 విషయాలు మీకు ఈ శుభవచనాలు చెప్పి ముగిస్తాను. మొదటగా, నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి, ఒక అన్యుడండి, ఒక అధికారి. కానీ అధికారి అయితేనేమి కుష్ఠరోగి, దేహమంతా కుష్ఠరోగం, దేహమంతా వ్యాధి బాధ. ఆ రోజుల్లో భయంకరమైన రోగం కుష్ఠరోగం అండి. మరి ఆయన ఎలా అధికారి అయ్యాడో? తనకున్న పరాక్రమమును బట్టి, తనకున్న తలాంతును బట్టి, తనకున్న శూరత్వమును బట్టి తను దేశానికి సైన్యాధిపతి మనకు తెలీదు. దేహంలో కుష్ఠరోగం ఉన్నా, దేహంలో భయంకరమైనటువంటి వ్యాధి బాధ బలహీనత ఉన్నా నయమాను జీవించడానికి ఇష్టపడ్డాడు. నయమాన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా ముందు జీవితం మీద ఒక మంచి అవగాహన పెంచుకో. నేను జీవించాలి, నేను బ్రతకాలి, ఈ వ్యాధి నన్ను ఏం చేయదు, ఈ బలహీనత నన్ను ఏం చేయదు, నేను జీవించాల్సిందే.
కొంతమందికి వ్యాధులు వస్తే, బలహీనతలు వస్తే, బాధలు వస్తే జీవితాన్ని ముగించాలనుకుంటున్నారు. నయమాన్ అందుకని ఘనుడైన నయమాన్ అని రాశారండి. ఊరకనే రాయిలా మాట నోబుల్ మ్యాన్. ఎందుకంటే జీవితంలో కుష్ఠవ్యాధి ఉన్న ఒక అధికారిగా జీవిస్తున్న అధికారి అయిన వాడు కుష్ఠవ్యాధితో ఉంటే ఎవరైనా లెక్క చేస్తారా? ఎవరైనా పక్కకొచ్చి నిలబడతారా? ఎవరైనా మాట వింటారా? కానీ విమర్శలున్నా, బాధలున్నా, వ్యాధులున్నా నయమాను జీవించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం అప్పులుంటేనే, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతేనే, భార్య భర్తలు ఏదో ఒక మాట అనుకుంటేనే ఇక నా జీవితాన్ని ముగించేద్దాం, నేను ఇక బ్రతకను, బ్రతుకు మీద ఆశ లేదనుకుంటున్నావా? నయమాను జీవించడానికి ఇష్టపడ్డాడు. రెండవది, నయమాను మాట వినటానికి ఇష్టపడ్డాడండి. నయమాను ఇంట్లో ఒక చిన్నది చెప్పింది, అమ్మా మా దేశంలో షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, నా యజమానుడుగా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడతాడు. ఒక ఇశ్రాయేలు దేశపు చిన్నది, బానిసగా తెచ్చిన ఒక చిన్నది తన యొక్క బాగోగు కొరకు ఒక మాట చెబితే ఇష్టపడ్డాడు, వినటానికి ఇష్టపడ్డాడు. బైబిల్ ఏం చెప్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఎంతమంది ఈరోజు దేవుని మాటలు వింటున్నారు? అది యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట నువ్వు వింటూ ఉన్నట్లయితే ఈ విశ్వాసం నీ జీవితంలో పని చేయాలి, విశ్వాసము కార్యసిద్ధి కలుగ చేయాలి. నయమాను వినటానికి ఇష్టపడ్డాడు. మూడవది, నయమాను బాగుపడిన తర్వాత సాక్ష్యం ఇచ్చడానికి ఇష్టపడ్డాడు. ప్రభువుని గురించి నిర్మోహమాటంగా యథార్థంగా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు, జీవించడానికి ఇష్టపడ్డాడు. రెండవది, మాట వినటానికి ఇష్టపడ్డాడు. మూడవది, ప్రభువుని గురించి మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. నయమాను అందుకని ఘనుడయ్యాడండి. యేసయ్య గురించి తన దేహము పసిపిల్ల దేహం అయిపోయేసరికి ప్రభు తను ముట్టి బాగు చేసిన తర్వాత నయమాన్ అంటున్నాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును, అనుభవపూర్వకంగా చెప్తానని మాట లోకానికి సాక్ష్యం ఇచ్చాడు నయమాన్. ఈరోజు నయమాను ప్రదేశంలో, నయమాను స్థానంలో నువ్వున్నావు. ఎన్నో వ్యాధులు ఉన్నాయా? పరిస్థితులు బాగలేవా? అసలు జీవితం మీద విరక్తి పడుతుంది కదా? ధైర్యం తెచ్చుకో. నయమాను జీవించడానికి ఇష్టపడ్డాడు. నయమాను జీవితం మీద ఆశలు పెంచుకున్నాడు. నేను ఎలాగైనా బ్రతకాలి అనే కోరిక తనలో ఉంది. ఈ కుష్ఠరోగం నన్ను ఏం చేయదు, నా చేతిలో ఉన్న అధికారం నా జీవితాన్ని ఏమీ చేయదు, ఖచ్చితంగా నేను బ్రతకాలి, బ్రతకటం మీద ఆశ పెట్టుకున్నాడు. జీవించాలనే ఆశ తనలో ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, జీవించటం మీద ఆశ పెట్టుకో. యేసు ప్రభు మనకి ఈ చిన్న జీవితాన్ని ఇచ్చాడు, చాలా శ్రేష్టమైన జీవితం. వ్యాధులు నిన్నేం చెయ్యవు, బాధలు నిన్నేం చెయ్యవు, సమస్యలు నిన్నేం చెయ్యవు. ప్రభు వైపు చూడు. యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ పాపం కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నువ్వు జీవించడానికి నీలో ఆశలు చిగురింపజేస్తాడు ఆయన. ఆ ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి నయమాను జీవితం మీద ఆశ పెట్టుకున్నాడు, జీవించడానికి ఇష్టపడ్డాడు. రెండవది, మాట వినటానికి ఇష్టపడ్డాడు. వినటం చాలా ప్రాముఖ్యం. తను బాగుపడటానికి ఒక చిన్నపిల్ల చెప్పిన మాటకు కూడా విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. నువ్వు బాగుపడటానికి ఎవరు చెప్తున్నా, దైవ సేవకులు చెప్పిన మాటని విధేయత చూపిస్తున్నావా, వింటున్నావా? యేసయ్య మాట విధేయుడివై జీవిస్తున్నావా? ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. మూడవది, నిర్మోహమాటంగా యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. యేసయ్య గురించి మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. నయమాను అందుకని ఘనుడయ్యాడు. నయమాను అందుకని దీవించబడ్డాడు. ఈ ఉదయకాలం నయమాను దీవించబడ్డట్టుగా మనము, మన కుటుంబాలు, మనకున్న వ్యాధులు, బాధలన్నిటిలో నుంచి యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, ఉన్నతమైన కృపతో మిమ్మల్ని నింపునుగాక, శ్రేష్టమైన ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక, మీ పిల్లలు దీవించబడుదురుగాక, మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక, రైతులు పాడి పంటలు ఆశీర్వదించబడునుగాక, వ్యాపారస్తులు దీవించబడుదురుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. నయమానును మా ముందు పెట్టి శ్రేష్టమైన మాట, నయమాను ఇచ్చిన సాక్ష్యం, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప
లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అన్న మాటను మాకు గుర్తు చేశారు ప్రభా. మీరు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నిజమైన దేవుడు ఎవరు లేరునైనా. మీరే లోక రక్షకుడవు, మీరే మా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడవయ్యా. నయమాను ఇచ్చినట్టుగా సాక్ష్యం మేము కూడా ఇవ్వాలి తండ్రి. నయమాను జీవించడానికి ఇష్టపడ్డాడు, నయమాను విధేయత చూయించడానికి ఇష్టపడ్డాడు, నయమాను మీ గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. అందుకనే నయమాను ఘనుడుగా దీవించబడ్డాడు. మేము మా జీవితంలో ఈ పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు మా బిడ్డలు ఈ మాటలు వింటున్నారో ఈరోజు ఈ శుభవచనం ద్వారా ఒక్కొక్కరు వారి కుటుంబాల్లో అత్యధిక మేలులు పొందుదురుగాక, అత్యధిక ఆశీర్వాదాలు పొందుదురుగాక. మీ కృప వారికి తోడయుండునుగాక, మీ కృప వలన బలమైన కార్యాలు చూచుదురుగాక. తండ్రి, ఒక్కొక్కరిని దీవించండి. బాగులేని వారికి పరిపూర్ణమైన విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి. పనిపాటుల్లో ఉన్నవారిని దీవించయ్యా. రైతులు పాడి పంటలు దీవించండి, మంచి వాతావరణం దయచేయండి. దేశాన్ని నాయకులు, అధికారులు తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి మీ రక్షణ మారు మనసు అనుభవం ప్రతి ఒక్కరికి దయచేయమని, కార్యాలు చేసి మహిం పొందమని ఈ దినం ప్రభా మేము ఎదుర్కొనే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమము కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, అలాగే సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులకు, దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయిండునుగాక, ఆమేన్. దేవుని ప్రియులారా, మీరు చూడటమే కాదు, ఈ శుభవచనం ఒక 10 మంది కన్నా మీరు షేర్ చేయండి. అందరూ దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బీ విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.